తాగేసి ఏడుపు వచ్చేసేది. ఎట్లేక బాధపడిపోయేవాళ్ళు. కానీ ఇన్ని చేసినా కానీ మా చిన్న తర్వాత ఏమనేవాడంటే, ఎదవ పిల్లలారా నీళ్ళు ఎట్లా పడినారు తోలకి, నేను కొడతాను మీరు వేసేయండి అనేవాడు. లేకపోతే మమ్మల్ని నీళ్ళు కొట్టమని మా చిన్నాన్న మోసేసి మా చిన్నమ్మ ఎవలోకలు వేసేసేవారు అన్నమాట. అంత కష్టం. కానీ ఈయనకి చూడండి లేకుండా ఎన్ని జతలు, 500 జతలు అంట. 2 జతలకే చేయలేకపోతే 500 జతలు అంట. దేవుడు ఎంత ఆశీర్వదించాడండి, ఎంత ఘనత ఇచ్చాడండి యోబు గారికి. తన యథార్థ ప్రవర్తనను బట్టి, యథార్థ వర్తనుడిని బట్టి న్యాయవంతుడై దేవునేందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇంత ఆశీర్వాదించాడు దేవుడు. 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు. ఈ అన్నాట్లు కూడా బహుమంది పనివారు ఉన్నారంట అతనికి పనిచేయడానికి. ఆ దోళ్ళకి, ఆవులకి, గాడిదలకి మేతలు పట్టడానికి బహుమంది పనివారు. అంటే ఊజు దేశమందు ఆ దేశంలో తూర్పు దిక్కు జనులందరిలో అతడే ఉన్నవాడనమాట. అతడే గొప్పవాడనమాట. ఆస్తిలోనే కాదండి, తన భక్తిలో కూడా గొప్పవాడే. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమే లేదంటండి. చెడుతనమును విసర్జించాడంట. చెడుతనమును విసర్జించాడంటేని దేవుని దృష్టిలో అతను చాలా గొప్పవాడు. అంత గొప్పవాడైన యోబుకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చాయి. ఒక్క శ్రమ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కానీ తను యథార్థను విడిచిపెట్టకుండా తను చేసిన ఆ యొక్క తనకి బలహీనత కూడా ఎందుకు వచ్చిందంటే ఊరికే రాలేదండి. యోబు గారి గురించి చెప్పుకుంటే అసలు మన ఛానల్లో ఒక 100 వీడియోలు పెట్టొచ్చు అనమాట, అంత చరిత్ర యోబు గారి గురించి. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ టైంలో చెప్తాను. యోబు గారు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమున విసర్జించిన వాడు గనక సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతా యేసుప్రభు యొక్క సమాజంలో మందిరంలోనంటే దోతలతో సమావేశమయ్యి మాట్లాడుకునేవారంట. దాని గురించి కింద ఉంటుంది చూడండి, నేను చదువుతాను. వచనం కూడా